హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. సో ఈరోజు వీడియోలో మీరు వీకెండ్ బ్లాగ్ చూద్దరు. కానీ ఫస్ట్ అయితే నేను వీకెండ్ కాస్కోకి వచ్చాను. రాగానే ఈ బెడ్షీట్ తీసుకున్నాను అనమాట. కలర్స్ అయితే చాలా చాలా బాగున్నాయి. నా మోస్ట్ ఫేవరెట్ ఈసారి కింగ్ సైజ్ తీసుకున్నాను అనమాట. చాలా అఫోర్డబుల్ ప్రైస్కే వచ్చింది. నాకు చాలా నచ్చింది. తర్వాత మన కిచెన్కి టవల్స్ కావాలి కదా, హ్యాండ్స్ అవి మనం క్లీన్ చేసుకుంటాం, చాలా విధాలుగా యూజ్ చేస్తాం కదా. ఇది కూడా మంచి ప్రైస్లో ఉన్నది అనమాట. 1499. క్వాలిటీ అయితే అదిరిపోయింది. 100% కాటన్. నాకు చాలా చాలా నచ్చింది. మీకు కావాలంటే తీసుకోండి. డిజైన్ కూడా బాగుంది. తర్వాత నేను టాంజరీన్స్ లాగా చిన్నగా ఉంటాయి కదా, చిన్న చిన్న ఆరెంజెస్, మ్యాండరిన్స్ అంటారు కదా, అది తీసుకున్నాను అనమాట. సో ఇదేంటి స్నాకింగ్కి పనికి వస్తుంది. అండ్ గ్రేప్స్ ఈ సీజన్ చాలా చాలా బాగుంది. సూపర్ స్వీట్గా ఉంది. అస్సలు పుల్లగా లేదు, క్రిస్పీగా ఉన్నది. ఖచ్చితంగా పిక్ చేయండి. తర్వాత ఏమో డేట్స్ తీసుకున్నాను అనమాట. ఇందులోని మనకి పిట్ అది ఉండదు, మెడ్యూల్ డేట్స్ అంటారు కదా, అది పిక్ చేసుకున్నాను. ఎందుకంటే నేను చాలా విధాలుగా డేట్స్ యూస్ చేస్తాను, మీరు నా వీడియోస్ చూసినట్టయితే. తర్వాత నేను అవకాడోస్ రోజు తింటాను అనమాట ఖచ్చితంగాను. సో నైట్కి మోస్ట్లీ డిన్నర్కి అవకాడో అయితే ఉండాలి. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటుంది అండ్ ఓవరాల్ హెల్త్కి చాలా చాలా మంచిది కదా, అందుకు ఇంక్లూడ్ చేయండి మీ డైట్లోని. తర్వాత వైన్ టొమాటోస్ నా మోస్ట్ ఫేవరెట్ కాస్కోలోని, అదైతే పిక్ చేశాను. చాలా విధాలుగా యూస్ చేస్తాం కదా టొమాటోస్, గ్రేవీ కర్రీస్ అన్నిటికీ కావాలి, శాండ్విచెస్కి అన్నిటికీ కావాలి. సో తర్వాత వాటర్ మిలన్ తీసుకున్నాను. హైడ్రేషన్ చాలా ఇంపార్టెంట్. వాటర్ తాగడమే కాదు, ఫ్రూట్స్లో కూడా వాటర్ ఉండే ఫ్రూట్స్ తీసుకుంటే మనకి ఓవరాల్ హెల్త్కి చాలా చాలా బాగుంటుంది. అండ్ కాస్కోలోని ఈ ఫ్రూట్ అయితే చాలా చాలా బాగుంటుంది. అఫోర్డబుల్ ప్రైస్కి నాకు నచ్చుతుంది అనమాట. సో తర్వాత ఇక్కడ మనకి చాలా రకరకాల ఆనియన్స్ ఉంటాయి కదా, నేను ఎప్పుడు ఈ ఆనియన్స్, వైట్ ఆనియన్సే తీసుకుంటాను అనమాట. నాకు చాలా ఇష్టం ఇది. సో ఇక్కడ తీసుకున్నాను ఆనియన్స్ అయితే. సో ఇక్కడ మనకి చాలా యాపిల్స్ డిఫరెంట్ అమ్ముతారు కదా, అంటే డిఫరెంట్ వెరైటీలు అమ్ముతారు కదా. నా మోస్ట్ ఫేవరెట్ అయితే గలా యాపిల్స్ అనమాట. ఎందుకంటే చాలా క్రిస్పీగా ఉంటాయి, చాలా బాగుంటుంది. అందుకే ఇప్పుడు గలా యాపిల్సే పిక్ చేస్తాను. సో తర్వాత బ్లూబెర్రీస్ పిక్ చేశాను, ఎందుకంటే మనకి స్మూతీకి పనికి వస్తుంది. అండ్ బెర్రీస్ ఆర్ వెరీ వెరీ నైస్ అండ్ సూపర్ హెల్దీ అనమాట. స్ట్రాబెర్రీస్ కానీ, రాస్బెర్రీస్ కానీ, బ్లూబెర్రీస్ కానీ, ఇవన్నీ కూడా స్మూతీస్కి కానీ, ఫ్రూట్ బౌల్స్లో కానీ ఖచ్చితంగా ఇంక్లూడ్ చేయాలి. యాంటీ ఆక్సిడెంట్స్ హెల్త్కి చాలా చాలా మంచిది. సో ఇక్కడ ఆర్గానిక్ మ్యాంగోస్ పెట్టారు కదా, సో మ్యాంగోస్ నేను చూస్తున్నాను ఏది బాగుందా అనుకొని అనమాట. సో ఇది నాకు మ్యాంగో సాగో, ఇంకా ఏదైనా స్మూతీకి కానీ దేనికైనా చాలా బాగుంటుంది. సైడ్కి పెట్టుకుని ఈవెన్ సాల్సా చేసుకున్నా కూడా చాలా చాలా బాగుంటుంది. మ్యాంగోస్ ఉంటే మాత్రం ఖచ్చితంగా పిక్ చేస్తాను అనమాట. మా ఇంట్లో అందరికీ చాలా ఇష్టం. సో తర్వాత నేనేమో శామన్ పిక్ చేశాను అనమాట. ఇందులో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటుంది అండ్ సూపర్ హెల్దీ. మీరు నా ఛానల్ చూసినట్టయితే నేను చాలా రెసిపీస్ పెడుతూ ఉంటాను శామన్, ఎందుకంటే సూపర్ హెల్దీ, చాలా చాలా మంచిది. సో తర్వాత తజికి అని చెప్పేసి ఇది యోగర్ట్తో చేస్తారనమాట. అందులో కుకుంబర్స్ అన్నీ ఉంటాయి, చాలా బాగుంటుంది. వెరీ హెల్దీ ఆప్షన్. అక్కడ కాస్కోలో అమ్ముతున్నారు, కావాలంటే పిక్ చేయండి. సో తర్వాత అఫ్కోర్స్ ఎగ్స్ అండ్ మిల్క్ తీసుకోవాలి, మనకి 2 వీక్స్కి కావాలి కాబట్టి ఖచ్చితంగా రోజుకి ఒక ఎగ్ అయినా తినాలి, మంచిది. ప్రోటీన్ ఇంపార్టెంట్, మన ఉమెన్ హెల్త్కి చాలా చాలా ఇంపార్టెంట్. పిల్లలకి ఇచ్చినా కూడా, మీరు తిన్నా కూడా వెరీ వెరీ నైస్, సూపర్ హెల్దీ. సో ఎగ్స్ అండ్ మిల్క్ తీసుకున్నాను. అక్కడైతే ప్రైస్ అయితే ఇంకా ఏ షాప్లోని బీట్ చేయదు, అలా ఉంటుంది, చాలా బాగుంటుంది. సో తర్వాత టిష్యూ పేపర్స్ తీసుకున్నాను. తర్వాత ఏమో నా మోస్ట్ ఫేవరెట్ బ్రెడ్, ఆఫ్ కోర్స్ 15 గ్రెయిన్ బ్రెడ్ తీసుకున్నాను. ఇది నాకు 2 వీక్స్ వస్తుంది. శాండ్విచెస్ అవి తీసుకుని చేసుకుంటాం కదా, తింటూ ఉంటాం. సో తర్వాత ఆయిల్ ఓన్లీ కాస్కోలోనే కొనాలి, ఇంకెక్కడో కొనకూడదు. మొన్న ఒక మిస్టేక్ చేశాను నేనైతే. ఆయిల్ అయిపోయింది కదా అనుకుని ఇండియన్ స్టోర్లో వెళ్ళి ఒక చిన్న బాక్స్ తెచ్చాను అనమాట. ఆ కాస్ట్కి ఇక్కడ నాకు 4 బాటిల్స్ వచ్చేస్తాయి అనమాట. ఓ మై గాడ్ అనుకున్నా, అంటే ఎమర్జెన్సీ అయింది, తెచ్చుకోవాల్సి వచ్చింది. మళ్ళీ అంత దూరం మళ్ళీ డ్రైవ్ చేసుకొని వెళ్ళడం ఎందుకులే అని తెచ్చుకున్నాను. బుక్ అయిపోయాను. ఎప్పుడు కూడాను కాస్కోలో తప్పించి ఎక్కడ కొనకండి ఆయిల్, ఎందుకంటే టారిఫ్స్ వల్ల అన్నీ ఎక్కువ ప్రైసెస్ అయిపోతున్నాయి కదా. దట్స్ లైక్ ఏ బ్లెండర్ అనిపించింది. సో తర్వాత కోకోనట్ వాటర్ తీసుకున్నాను. ఇంకానేమో మనకి షెల్ఫ్స్కి వేసుకుంటాం కదా, షెల్ఫ్ లైనర్స్ అంటారు కదా, అది ఇక్కడైతే చాలా బాగుంది, మంచి అఫోర్డబుల్ ప్రైస్కి వచ్చింది అండ్ వెరీ హ్యూజ్ వచ్చింది. నాకు ఏ సైజులో కావాలంటే ఆ సైజులో హ్యాపీగా కట్ చేసి వేసుకోవచ్చు. నాకు చాలా చాలా నచ్చింది, అందుకే తీసుకున్నాను. సో తర్వాత జిప్లాగ్స్ మనకి ఫ్రీజర్కి చాలా చాలా ఇంపార్టెంట్ కదా, ఫ్రూట్స్ కానీ, ఏమైనా గ్రీన్ పీస్ కానీ ఏదైనా స్టోర్ చేయడానికి, లేకపోతే క్లిప్స్ పెట్టుకోవడానికి, దేనికైనా జిప్ లాక్స్ లేకపోతే అసలు అవ్వదు మాకైతే. ఈవెన్ స్నాకింగ్కి కానీ
ఇంకా స్కూల్‌కి ప్యాక్ చేయడానికి గానీ, గోల్డ్ ఫిష్ దానికైనా కావాలి గదా! సో, ఇక్కడ నేను చూస్తున్నాను. అయితే నేను గ్యాలన్ సైజ్ అంటారు గదా! ఫ్రీజర్‌ది అదోటి పిక్ చేశాననమాట. సో, ఇక్కడ కెర్క్‌లాండ్‌ది కూడా చాలా చాలా బావుంది. సో, ఈ రెండిట్లోని ఇది పిక్ చేశాను. సో, ఈ జిప్ లాక్ వెరైటీ బావున్నది. 322 టోటల్ బ్యాగ్స్ వస్తాయి. డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయన్నమాట. బట్ నాకైతే క్వార్టర్ సైజ్ కావాలి. క్వార్టర్ సైజ్ నేను ఎక్కువ యూజ్ చేస్తాను. అందుకని కెర్క్‌లాండ్‌ది తీసుకున్నాను ఫ్రీజర్‌ది. క్వార్టర్ సైజ్ అనమాట. చాలా బావున్నది. అండ్ ప్లస్ మనకి చాలా ఎక్కువ గూడా వస్తున్నాయి. అందుకే అది పిక్ చేశాను. సో, ఇదైతే బ్యూటీ దాంట్లోని డాల్బా అని చెప్పేసి మీరు మేకప్ వేసుకునే ముందు మీరు ఇది స్ప్రే చేసుకున్నారనుకోండి, మేకప్ అది చాలా బావుంటది. చాలా బావున్నాయి. నేను యూజ్ చేశాను. సెట్టింగ్ స్ప్రే లాగా కూడా యూజ్ చేసుకోండి. సో, తర్వాత టచ్ ల్యాండ్ హ్యాండ్ శానిటైజర్ అండ్ మిసెస్ మెర్సీ హ్యాండ్ లిక్విడ్ కూడా తీసుకున్నాను. ఎందుకంటే మోస్ట్ ఫేవరెట్, వెరీ వీగన్ అండ్ నైస్. సో, తర్వాత మేము హోల్ ఫుడ్స్ మార్కెట్‌కి వచ్చాము. హోల్ ఫుడ్స్ మార్కెట్‌లోని సైడ్‌కి పిజ్జా ఉంటది గదా! సో, మా సామి ఒక స్లైస్ పిజ్జా అడిగింది. సో, తన కోసం అని చెప్పేసి ఒక స్మాల్ స్లైస్ తీసుకున్నామనమాట. బార్బిక్యూది చికెన్ పిజ్జా అని చెప్పేసి. అందులో చీజ్ చాలా బావున్నది. సో, మీరు ఎప్పుడైనా హోల్ ఫుడ్స్ మార్కెట్‌కెళ్తే అంటే హోల్ పిజ్జా కొనే బదులు ఒక స్లైస్ కొనుక్కోవచ్చు. అండ్ వెరీ అఫోర్డబుల్ ప్రైస్ అనిపించింది. సో, పిల్లలకి నచ్చుతది కాబట్టి సో, తను స్నాక్ కింద తీసుకున్నది. సో, బావున్నదంట. డిఫరెంట్ ఉన్నాయి. ఎప్పుడైనా పిజ్జా కావాలంటే అంటే డామినోస్, పిజ్జా హట్ ఇవే కాకుండా సో, ఇక్కడ కూడా మనం పిజ్జా ఆర్డర్ ఇచ్చుకోవచ్చు. అన్నీ వీగన్ ఉంటాయి కాబట్టి హెల్తీ కంపేర్ టు అదర్ పిజ్జాస్ మనం కంపేర్ చేస్తే అది. సో, తర్వాత నా మోస్ట్ ఫేవరెట్ ఆలివ్స్. పిజ్జా ఇష్టమా? ఆలివ్స్ ఇష్టమా? అంటే నేనైతే ఆలివ్స్ ఇష్టమని చెప్తాను. ఆలివ్స్ సూపర్ హెల్తీ. ఎందుకంటే ఇందులో చాలా విటమిన్స్ ఉంటాయి. సూపర్ హెల్తీ అనమాట. అండ్ నాకైతే ఉసిరికాయ తిన్న ఫీలింగ్ వస్తది. నాకు చాలా చాలా ఇష్టం. సో, తర్వాత ఫ్రోజన్ సెక్షన్‌లోని ఖచ్చితంగా వైల్డ్ బ్లూబెర్రీస్ తీసుకుంటా. ఇయర్‌లీ ఒకసారి తీసుకుంటాను. నాకు ఇయర్ అంతా వస్తది అనమాట ఇది. సో, నాకు అయిపోయింది 1 ఇయర్ అయిపోయింది కాబట్టి వైల్డ్ బ్లూబెర్రీస్‌ను అండ్ బ్లెండ్ ఆఫ్ బెర్రీ బ్లెండ్ కూడా తీసుకున్నాననమాట. ఎప్పుడైనా ఫ్రెష్‌గా బెర్రీస్ దొరకకపోతే దీంతో నేను స్మూతీ చేసుకోవడానికి. సో, తర్వాత హోల్ ఫుడ్స్ మార్కెట్‌లోని కుకీస్ చాలా బావున్నాయి. పిల్లల్ని పట్టుకెళ్ళండి. సో యమ్మీ. నాకు కూడా చాలా చాలా నచ్చింది. అసోర్టెడ్‌గా ఉన్నాయి. అఫోర్డబుల్ ప్రైస్ అనే అనిపించింది నాకైతే. డిఫరెంట్ కుకీస్ ఉన్నాయి. అంటే హేజల్‌నట్ కుకీస్ ఉన్నాయి. నార్మల్ కుకీ అంటే అది ఉంది. పిస్టాచియోస్‌తో ఉన్న షుగర్ కుకీస్ ఉన్నాయి. మీకు రెండైనా కొనుక్కోవచ్చు. ఒక్కటైనా కూడా కొనుక్కోవచ్చు అనమాట హ్యాపీగా. మేమైతే ఒక 5 కుకీస్ కొనుక్కున్నాము. ట్రై చేద్దాం అనుకోని. ఒకసారి మీరు అసార్టెడ్ ట్రై చేశారనుకోండి, నెక్స్ట్ టైమ్ వచ్చినప్పుడు మీకు నచ్చింది ఒకటి పిక్ చేసుకొని వెళ్ళొచ్చు అనమాట. సో, పిల్లలకి తీసుకొని వెళ్ళి వాళ్ళకి నచ్చింది కొనండి. ఎందుకంటే ప్రైస్ కూడా బాగున్నది అండ్ క్వాలిటీ అయితే ఎక్సలెంట్‌గా ఉంది. అందుకు చెప్తున్నాను. సో, తర్వాత ఇక్కడ ఒక సోడా ఒకటి పిక్ చేశాను. ఆలిపాప్ అని చెప్పేసి చాలా చాలా బాగున్నది. సో, తర్వాత ఇక్కడ నాకు ఫ్రోజన్‌ది అది పిటాయా అంటారు కదా! డ్రాగన్ ఫ్రూట్ అంటారు కదా! అది కావాలి అనమాట. అది పిక్ చేశాను. సో, ఇది నా ఫేవరెట్ పాప్‌కార్నర్స్ చిప్స్ అవి. కార్న్ టేస్ట్ చాలా చాలా బాగుంటది. ట్రై చేయండి. సో, తర్వాత నేను ఆర్గానిక్ బనానాస్ తీసుకున్నాను. అండ్ ఇక్కడ మ్యాంగోస్ చాలా బాగున్నాయి. లూజ్‌గా ఉన్నది. హ్యాపీగా బాక్స్ కాకుండా ఒక మ్యాంగో తీసుకోవచ్చు. సో, నేను ఒక మ్యాంగో పిక్ చేశాను. సో, తర్వాత అవకాడోస్ ఒకసారి కొనిన తర్వాత మా ఇంట్లోని 2-3 డేస్‌లోనే అయిపోతాయి అనమాట. ఎందుకంటే వేరంగా పాడైపోతాయి అవకాడోస్. సో, అందుకే ఫాస్ట్‌గా తినాలి. సో, తర్వాత బెర్రీస్ తీసుకున్నాను. సో, తర్వాత నేను సఫరాకి వచ్చాననమాట. చిన్నది కొన్ని ఇంపార్టెంట్‌వి కొనడానికి వచ్చాను. నేను హాల్ చేశాను. కంటిన్యూషన్ వీడియో చూసుకోండి. పెన్సిల్‌ది ఐలైనర్ ఉంటది కదా! ఐలైనర్స్ పిక్ చేశాను. సఫోరా బ్రాండ్‌ది పిక్ చేశాను ఈసారి. క్వాలిటీ చాలా చాలా బాగుంది. నేను ఆల్రెడీ యూజ్ చేశాను. నా ఫేవరెట్ బ్లాక్ అండ్ డార్క్ బ్లూ తీసుకున్నాననమాట. యాక్చువల్లీ చాలా సేపు ఉన్నది ఐలైనర్ కింద రాసుకుంటే అండ్ చాలా ట్రెండీగా అనిపించింది లుక్ నాకు. సో, తర్వాత లేనియర్స్‌లోని మనకి లిప్ టింట్స్ వస్తున్నాయి కదా! కలర్స్ అయితే చాలా చాలా బాగున్నాయి. సో, ఇక్కడ నేను ఒక 2 కలర్స్ పిక్ చేశాను. అందుకే మీకు డిఫరెంట్ కలర్స్ చూపిస్తున్నాను. చాలా బాగుంది. ఒకసారి రాసుకుంటే మనకి రోజంతటికి వస్తుంది లిప్స్‌కి అనమాట. సో, మీకు కావాలంటే మీరు ట్రై చేయండి. సో ప్రెటీ అండ్ చాలా మాయిశ్చరైజింగ్, హైడ్రేషన్‌గా ఉంటది లిప్స్‌కి అనమాట. మీకు నేను చాలా సార్లు చెప్పాను లేనియేజ్, సమ్మర్ ఫ్రైడేస్ ఇవన్నీ కూడా చాలా చాలా బాగుంటాయి అన్నమాట లిప్ ప్రొడక్ట్స్. ఎందుకంటే మంచిగా మాయిశ్చర్ అవుతుంది అండ్ లిప్స్ పాడవకుండా ఉంటుంది అండ్ మనకి మంచిగా లిప్స్కి నైస్ కలర్ కూడా వస్తుంది. సో, నేనైతే ఈ 2 పిక్ చేశాను ఫ్రెండ్స్. ఓకే.
ఓకే ఫ్రెండ్స్, సో నేను సఫోరాకి వెళ్ళాను కదా. సో సఫోరాలో ఏం తీసుకున్నాను చిన్న హాల్ చేస్తున్నాను, మీకు నేను చూపిస్తాను. చాలా ఇంట్రెస్టింగ్ అండ్ నాకు చాలా ఇష్టమైనవి తీసుకున్నాను, మీకు ఉపయోగపడుతుంది. ఓకేనా? సో ఫస్ట్ది అయితే వెరీ ఇంట్రెస్టింగ్ అంటే లేనేజ్లోని లిప్ స్లీపింగ్ మాస్క్ తీసుకున్నాను. సో ఇలా ఉంటుంది. సో ఇది ఎందుకు తీసుకున్నానంటే ఇది ఇయర్స్ నుంచి యూస్ చేస్తున్నాను, అందుకే ఇది మీకు నేను హైలీ రికమెండ్ అనమాట. ప్రైస్ అయితే నాకు అఫోర్డబుల్ అనిపించింది. అండ్ ఇదైతే మనకి ఇయర్స్ వస్తుంది, ఒకసారి కొనుక్కుంటే మనకి చాలా ఇయర్స్ వస్తుంది. అండ్ చాలా ఫ్లేవర్స్ ఉంటాయి. ఈసారి నేను బెర్రీ ఫ్లేవర్ తీసుకున్నాను. ఈ లిప్ మాస్క్ ఎప్పుడు యూజ్ చేయాలంటే మనం పడుకునే ముందు అనమాట. పడుకునే ముందు మాయిశ్చరైజర్ అన్ని రాసుకుంటాం కదా, అప్పుడు లిప్ బామ్ కాకుండా ఈ లిప్ మాస్క్ రాసుకొని సేమ్ లిప్ బామ్ లాగే రాసేసుకొని పడుకుని పోండి. మీకు లిప్స్ ఏమైనా పగిలినట్టయినా మాయిశ్చరైజ్ లేదు అని అనిపించినా మార్నింగ్ లేచేసరికి చక్కగా ఎంతో అందంగా పింక్ కలర్లో అందంగా అయిపోతుంది అనమాట. చాలా బాగుంటుంది. సో మీకు నేను ఓపెన్ చేసి చూపిస్తాను ఎలా ఉంటుందో. వెరీ క్యూట్గా ఉంటుంది, నాకు చాలా ఇష్టం ఇది. సో ఇలా వస్తుంది. ఈవెన్ పిల్లలకి కూడా బాగుంటుంది, యూజ్ చేయొచ్చు, చాలా బాగుంటుంది. మెయిన్ వింటర్ ఇక్కడ చాలా ఎక్కువగా ఉంటుంది, చాలా ఎక్కువగా ఉంటుంది. మనం ఎన్ని లిప్ బామ్ రాసినా కూడా మనకు కొంచెం లిప్స్ అనేది పగులుతుంది కదా, అలాంటప్పుడు కొంచెం ఇది అప్లై చేసేసుకున్నామంటే సో గుడ్గా ఉంటుంది. సో ఇలా ఉంటుంది లోపల. సో మరి దీన్ని అప్లై చేసుకోవడం ఎలాగా అంటే, సో దీనికేమో వాడు ఏమి ఇస్తాడంటే ఇందులోనే చిన్న స్పాచ్యులా లాగే ఇస్తాడు, చిన్న బ్రష్ లాగే ఇస్తాడు. సో ఇది నేను ఏం చేస్తూ ఉంటానంటే ఇది తీసేసి ఇందులోని పెట్టేయచ్చు, ఈ బాక్స్లోకి వెళ్ళిపోతుంది డైరెక్ట్గా. సో ఈరోజు నైట్ నేను పెట్టేస్తాను, ఇందులో పెట్టేసి మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట. రోజు చేయక్కర్లేదు, వీక్లీ 3 times అలాగా రాసుకొని పడుకుని పోండి లిప్స్కి. మార్నింగ్ అయ్యేసరికి బ్యూటిఫుల్ లిప్స్ వస్తాయి. సో నాకైతే చాలా ఇష్టం ఫ్రెండ్స్. మీరు ఒకవేళ సఫోరాకి వెళ్తే పిక్ చేయండి, చాలా బాగుంటుంది. మెయిన్ మనకి వింటర్లో కానీ ఏ క్లైమేట్లో అయినా కూడా చాలా బాగుంటుంది. వెరీ యూస్ఫుల్ ప్రోడక్ట్ అనిపించింది నాకైతే ఇది. ఎందుకు మీకు షేర్ చేయాలనిపించింది, అందుకే షేర్ చేశాను. ఇందులో చాలా ఫ్లేవర్స్ ఉంటాయి. ఈసారి అయితే నేను బెర్రీ ఫ్లేవర్ తీసుకున్నాను. ఓకే, నెక్స్ట్ ప్రోడక్ట్ మీకు ఇది చాలాసార్లు చూపించాను నేను. టచ్ ల్యాండ్ హ్యాండ్ శానిటైజర్ నాకు చాలా ఇష్టం. నా హ్యాండ్ బ్యాగ్లో ఉంటుంది, ఇంకా ఇంట్లో ఉంచుతాను, కార్లో ఒకటి ఉంటుంది. హ్యాండ్ శానిటైజర్ చాలా ఇంపార్టెంట్. అసలుకే వింటర్లో ఎక్కువ ఫ్లూ అవి వస్తుంటాయి కదా, దగ్గు జలుబులు ఫీవర్స్ అవి వస్తూ ఉంటాయి. ఇది బయటకు వెళ్ళినప్పుడల్లా మనకి హ్యాండీగా ఉంటుంది. ఫుడ్ తినే ముందు అప్లై చేసుకున్న, గ్రాసరీస్ చేసిన తర్వాత ఎప్పుడైనా యూజ్ ఉంటుంది. ఈవెన్ పిల్లలకి బ్యాగ్లో కూడా పెట్టండి, బాగుంటుంది. ఇది బాగుంటుంది. బాత్ అండ్ బాడీ వర్క్స్లో చిన్న హ్యాండ్ శానిటైజర్స్ ఉంటాయి, అవి కూడా బాగుంటుంది. బట్ సో గుడ్ హైడ్రేటింగ్ హ్యాండ్ శానిటైజర్. ఇదేమో నేను బ్లూ శాండల్వుడ్ తీసుకున్నా. ఓకే, ఇది కూడా హైలీ రికమెండ్ ఫ్రెండ్స్. ఓకే, సో మేము లినియేజ్లోని ఈ లిప్ మాస్క్ తీసుకున్నాం కదా, సో అక్కడే అనమాట ఇది లీనియేజ్లోని జ్యూస్ పాప్ బాక్స్ అని చెప్పేసి లిప్ టింట్ వస్తుంది, కొత్తగా వచ్చింది ఇది లీనియేజ్లోని. సో మేము 2 కలర్స్ తీసుకున్నాము. ఇదేమో డీజే ప్లమ్, చాలా బాగుంది ఇది. ఇదేమో ఎలక్ట్రో బెర్రీ, ఇది కూడా ఎక్సలెంట్గా ఉన్నది. చాలా కలర్స్ ఉన్నాయి, మాకైతే చాలా నచ్చింది. లుక్ చాలా బాగుంది అనిపించింది నాకు. చూడండి ఎంత బాగుందో. సో లిప్ టెంట్ ఇది రాసుకుంటే చాలా ఎక్కువసేపు ఉంటుంది అనమాట, లిప్స్కి చాలా బాగుంటుంది. సో నేను ఆల్రెడీ ఇది ట్రై చేశాను ఈరోజు, సో గుడ్, చాలా నచ్చింది నాకైతే. ఇది కూడా హైలీ రికమెండ్ ఫ్రెండ్స్, చాలా బాగున్నది. సో నాకోటి మా శామీ కోటి తీసుకున్నాం ఇది. అండ్ ఇదేమో ఇదేం కలర్, డీజే ప్లమ్ కూడా చాలా బాగుంది. అన్ని మన ఫేస్కి ఏ కలర్ టోన్కైనా సరిపోతుంది, చాలా బాగున్నది. సో ఇలా ఉంటుంది, వెరీ నైస్. కలర్స్ చాలా బాగున్నాయి. నేను సఫోరా చూపించినప్పుడు, సఫోరాలో షాపింగ్ చేసినప్పుడు మీకు నేను ఓపెన్ చేసి చూపించాను. ఈ కలర్స్ అనమాట. హైడ్రేటింగ్, ఎక్కువసేపు లాంగ్ టైం వస్తుంది, చాలా న్యాచురల్ ఫినిష్ వస్తుంది. నాకు అందుకే నచ్చింది, అందుకే తీసుకున్నాను. ట్రై చేద్దాం అనుకొని, బట్ సో గుడ్, హైలీ రికమెండ్ ఫ్రెండ్స్. ఓకే, ఇదైతే నాకు చాలా నచ్చింది. ఓకే, సో అక్కడ చాలా కంపెనీస్ ప్రొడక్ట్స్ అమ్ముతూ ఉంటారు కదా సఫోరాలోని. సో నేనేమో ఇది చాలా ఇయర్స్, అంటే ఎన్ని ఇయర్స్ నేను చెప్పలేను, చాలా ఇయర్స్ నుంచి యూజ్ చేసిన ప్రోడక్ట్ అనమాట. ద మోస్ట్ ఫేవరెట్ అండ్ యూస్ఫుల్ ప్రోడక్ట్. మనం మాస్కరా పెడతాము, ఇంకా ఐలైనర్, ఐ షాడోస్ చాలా అప్లై చేస్తూ ఉంటాం కదా ఐస్కి. మేకప్ వేసుకునేటప్పుడు ఏమీ లేదు,
బట్ మేకప్ అది ఫేస్కి అది రిమూవ్ చేసుకోవడానికి మిగతావన్నీ ఉంటాయి. బట్ ఐ మేకప్ ఎస్పెషల్లీ కంప్లీట్గా పోవాలంటే ఇది యూజ్ చేయండి. లాంకామ్ది అనమాట, బైఫేషియల్ డబుల్ యాక్షన్ ఐ మేకప్ రిమూవర్ అని ఉంటుంది. ఇలా ఉంటుంది. ఇది హైలీ రికమెండ్ ఫ్రెండ్స్. చాలా జెంటల్గా ఉంటుంది, ఐస్ దగ్గర చాలా చాలా బాగుంటుంది. నాకు చాలా ఇష్టం. ఈవెన్ వాటర్ ప్రూఫ్ది మేకప్ అయినా కూడా, మాస్కర్ అయినా కూడా మనకి వచ్చేస్తుంది అనమాట. సో ఇదైతే ఎస్పెషల్లీ ఐస్కి మనం ఏదైనా మంచిగా మేకప్ చేసుకునేటప్పుడు అది తీసేయాలంటే మటుకు ఇదే హైలీ రికమెండ్, ఇదే కావాలి అనమాట. నేనైతే ఇది హైలీ రికమెండ్ చేస్తాను. ఒకవేళ మీరు యూజ్ చేసినట్టయితే కామెంట్ డౌన్ బిలో. ఓకే, అండ్ నెక్స్ట్ ఈసారి ఐ బ్రషెస్ తీసుకున్నాము నేను మా శామీ అనమాట. యాక్చువల్గా ఇది తీసుకోవడానికి కారణం ఏంటంటే ఒక్కొక్కసారి మనం ఐలైనర్, లిక్విడ్ ఐలైనర్ కానీ ఏదైనా లిక్విడ్ కాకుండా నార్మల్గా పెన్సిల్స్ అలాంటివి ఏదైనా యూజ్ చేసేటప్పుడు ఒక్కొక్కసారి వస్తుంది, ఒక్కొక్కసారి ఇటు అటు అయిపోతూ ఉంటుంది కదా మనకి. క్యాట్స్ ఐ లాగా కానీ ఏదైనా డిఫరెంట్గా ఐ మేకప్ చేయాలనుకుంటే. బట్ ఈ బ్రష్ తోటి మనకి మంచిగా యూజ్ అవుతుంది అనమాట. అందుకనే ఇది తీసుకున్నాము. యాక్చువల్గా ఇది బ్రో బ్రష్ ఇది. సో బ్రో బ్రష్ కానీ, బట్ ఇక్కడ నాకు చాలా నచ్చింది అనమాట. టిప్ చాలా బాగున్నది, మీకు ఓపెన్ చేసి చూపిస్తాను. సో ఇది బ్రో బ్రష్ అన్నాడు. సో ఇలా ఉంటుంది. ఎలా ఉందో చూపిస్తాను మీకు లోపల. సో ఇలా ఇచ్చాడు. ఇది బ్రోకి ఇలా అంటాం కదా, ఇది లోపల ఇలా ఉంటుంది. సో దీంతో మనం ఇలా ఐస్కి ఇలా చేసుకోవచ్చు. మేకప్ ఐకి మనం ఐలైనర్ పెట్టుకునేటప్పుడు ఇది యూజ్ చేయొచ్చు. సో అందుకని నేను తీసుకున్నాను అనమాట. దీంతో ఎలా వస్తుందో ముందు నేను ట్రై చేసి మీకు నేను చెప్తాను. సో నాకు మా శామీ కూడా తీసుకున్నాము. ఇది సఫోరా బ్రాండ్ అండ్ వెరీ అఫోర్డబుల్ అనిపించింది, అందుకే తీసుకున్నాను ఇది. ఓకే, అదే కాదు, నేను ఐది బ్రష్ అని చెప్పాను కదా, ఐలైనర్ బ్రష్ అని చెప్పాను కదా, ఇది అనమాట. ఇది కూడా తీసుకున్నాము. ఇది కూడా అఫోర్డబులే. ఇలా ఉంటుంది. 22 Pro బ్రష్ లైనర్ అని ఉంటుంది అనమాట. ఎస్పెషల్లీ ఫర్ ఐలైనర్ అనమాట. మనకి మంచిగా వస్తుంది. దీంతో అయితే ఈజీ పెట్టడం. ఇలా డిప్ చేసి ఇలా చేసుకుంటే మనకి హ్యాపీగా మనకి ఐలైనర్ అది ఈజీగా పెట్టచ్చు అనమాట. అందుకే ఇది నేను తీసుకున్నాను. నాకు ఎందుకు చాలా నచ్చింది. యూజ్ విత్ లిక్విడ్స్, క్రీమ్స్, పౌడర్స్ ఏదైనా యూజ్ చేసుకోవచ్చు అంట. సో మీరు ఒక యూజ్ చేసి ఉంటే నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, నాకైతే చాలా నచ్చింది. సఫరోదే, బట్ స్టిల్ సో గుడ్. అండ్ ఎనదర్ లిప్ బామ్ ఫేవరెట్ సమ్మర్ ఫ్రైడేస్. ఇలా ఉంటుంది. సో ఇందులోని పింక్ షుగర్ తీసుకున్నాను అనమాట. పింక్ షుగర్, మింట్, స్ట్రాబెర్రీ చాలా ఉంటాయి. నాకు పింక్ షుగర్ అండ్ మింట్ చాలా ఇష్టం అందులోని. సో ఇదైతే ఎప్పుడు హ్యాండ్ బ్యాగ్లో ఉంటుంది. ఈవెన్ నా డెస్క్ మీద కూడా ఉంటుంది. చాలా చాలా ఇంట్రెస్ట్ నాకు ఇది. సేమ్ లేనేజ్ లాగే సమ్మర్ ఫ్రైడేస్ అనమాట. చాలా బాగుంటుంది, న్యాచురల్గా ఉంటుంది. ఇది మంచి స్మెల్ కూడా వస్తుంది, చాలా బాగుంటుంది. ఇది వెరీ న్యాచురల్. ఓకే, పింక్ షుగర్ అని ఉంటుంది అనమాట. ఇది నేను చాలా ఇయర్స్ నుంచి వాడాను, అందుకే మీకు నేను రికమెండ్ చేస్తున్నాను. నేను యూజ్ చేయకుండా మీకు ఏది రికమెండ్ చేయను. నేను యూజ్ చేసి నాకు నచ్చితేనే రికమెండ్ చేస్తాను. దిస్ ఈజ్ వెరీ సేఫ్ అనమాట. ఇది ఈవెన్ ఇది పిల్లలకి కూడా ఇవ్వచ్చు. సమ్మర్ ఫ్రైడేస్ వెరీ నైస్ ప్రోడక్ట్. అందుకనే అనమాట నేను చాలా ఇయర్స్ నుంచి వాడాను, అందుకే మీకు చెప్తున్నాను ఇది. అలాగే సేమ్ సమ్మర్ ఫ్రైడేస్ నుంచే నేను ఎప్పుడు ఆ కంపెనీలోని ఓన్లీ బామ్స్ ఇంకా టోనర్స్ అవన్నీ వాడతాను, కానీ బ్లష్ ఎప్పుడు యూజ్ చేయలేదు. అందుకని కొత్తగా బ్లష్ తీసుకున్నాను అనమాట. ఎందుకంటే న్యాచురల్ కాబట్టి సో చూద్దామే ఎలా ఉంటుందో అనుకొని బ్లష్ తీసుకున్నాను. కలర్ అయితే చాలా బాగున్నది. సో బాక్స్ ఇలా వస్తుంది. ఇలా వచ్చింది. కలర్ ఏమో ఇది. సో ప్రెటీ. ఓపెన్ చేస్తానండి. ఓకే, నైస్. ఇలా వచ్చింది. సో ఈ స్టిక్కర్ తీస్తే నాకు మిర్రర్ ఉంటుంది ఇక్కడ. సో కలర్ చూడండి ఎంత బాగుందో. చాలా న్యాచురల్ ఫినిష్ వస్తుంది అంట బ్లష్, చాలా బాగుంటుంది. సో అందుకని ఇది తీసుకున్నాను, ట్రై చేద్దాం అనుకొని. నేను ట్రై చేసిన తర్వాత ఎలాగుందో చెప్తాను. బట్ ఇది చాలా మంచి రివ్యూస్ విన్నాను. చాలా న్యాచురల్గా ఉంటుంది, ఓవర్గా ఏమి ఉండదు అనేసి ఉన్నదనమాట. సో చాలామంది మంచి రివ్యూస్ రాశారు. సో అందుకని తీసుకున్నాను, ఇది ట్రై చేద్దాం అనుకొని. ఇంకొక విషయం ఏంటంటే సమ్మర్ ఫ్రైడేస్ ప్రొడక్ట్స్ అన్నీ కూడా వీగన్, క్రుయల్టీ ఫ్రీ అనమాట. సో మీకు వీగన్ ప్రొడక్ట్స్ నచ్చితే సమ్మర్ ఫ్రైడేస్ ఖచ్చితంగా మీకు నేను రికమెండ్ చేస్తాను, చాలా బాగుంటుంది. ఈ రెండు కూడా సమ్మర్ ఫ్రైడేసే. లిప్ బామ్ అండ్ బ్లష్, మేకప్ అన్నీ ఉంటాయి వీటిలోని.
బట్ నేనైతే మాయిశ్చరైజర్ చెప్పాను కదా ఆల్రెడీ, టోనర్ అది యూస్ చేస్తున్నాను చాలా. మేబీ నెక్స్ట్ టైం అది చూపిస్తాను టోనర్ అది కూడా మీకు నేను. సో ఇలా ఉంటుంది. ఓకే, సో నెక్స్ట్ ప్రోడక్ట్ ఏంటంటే ఇన్స్ప్రీ అనమాట. ఈ ప్రోడక్ట్ ఎప్పుడైనా విన్నారా మీరు? సో ఇదేంటంటే ఈ ఇన్స్ప్రీ కంపెనీలోని క్లే మాస్క్ బాగుంటుందని విన్నాను అనమాట. అంటే మనకి బ్లాక్ హెడ్స్ కానీ ఏమైనా ఉంటే పోతాయి, పోర్స్ అవి క్లీన్ అవుతాయి. ఇదేమో సూపర్ వాల్కానిక్ పోర్ క్లే మాస్క్ అనమాట. సో అందుకే ట్రై చేద్దామని తీసుకున్నాను. మీకు క్లే మాస్క్లు ఇష్టమైతే ఇది తీసుకోండి. చిన్ని బాటిల్ మనకు చాలా రోజులు వస్తుంది. ఇంకా యూస్ చేయలేదు, మీకు చూపిద్దామని. ఇలా ఉంటుంది. సో లోపల ఓకే ఇలా ఇచ్చాడు. ఇలా వస్తుంది కలర్. సో ఇది అప్లై చేసుకొని కొంతసేపు ఉంచేసి, స్మెల్ కూడా బాగానే ఉంది, మరీ ఎక్కువ కెమికల్ స్మెల్ ఏం లేదు, చాలా చాలా బాగుంది. సో ఇది అప్లై చేసుకొని కొంతసేపు ఉండి మనం ఫేస్ వాష్ చేసేసుకోవడమే. అంటే మనకి బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ ఏమైనా ఉన్నా, పింపుల్స్, పోర్స్ అన్ని క్లీన్ అవుతాయి మంచిగాను. నార్మల్గా వాల్కానిక్ క్లే మాస్క్ అంటే మనకి ఫేస్కి గ్లో వస్తుంది కదా. సో ఆయిల్ అది తీసేస్తుంది, మాయిశ్చరైజ్ అవుతుంది స్కిన్. సో ఇది కూడా హైలీ రికమెండ్ ఫ్రెండ్స్. ఒకవేళ మీరు ట్రై చేసి ఉంటే నాకు కామెంట్ చేయండి. ఓకే, సో ఇలా అయితే ఉంటుంది. సో నెక్స్ట్ మీరు చూసినట్టయితే నేను ఐలైనర్ తీసుకున్నాను. ఐలైనర్ ఈసారి సఫోరా తీసుకున్నాను అనమాట. ఇది 12 hour కలర్ఫుల్ రిట్రాక్టబుల్ ఐలైనర్ అన్నారు. సో ఈ కలర్ నాకు దగ్గర లేదు, బ్లూ కలర్, డార్క్ బ్లూ కలర్లో ఉంది. సో ఇది 2 తీసుకున్నాను అనమాట. ఇదొకటి అండ్ బ్లాక్ కూడాను. న్యాచురల్గా బ్లాక్ అయితే న్యాచురల్గా ఉంటుంది. ఇది వెరీ అఫోర్డబుల్ ఫ్రెండ్స్, అందుకే తీసుకున్నాను ఇది. సో నాకు మా శామీకి తీసుకున్నాను. ఒకటి 2 బ్లాక్ అండ్ 2 బ్లూ అనమాట. సో చాలా లాంగ్ టైం ఉంటుంది అంట ఐలైనర్ పెట్టుకుంటే. కలర్ కూడా చాలా చాలా బాగుంది, పాపప్ కలర్ లాగా ఉన్నది. సో అందుకే తీసుకున్నాను. మీరు ఎప్పుడైనా ట్రై చేశారా? కామెంట్ డౌన్ బిలో. వెరీ అఫోర్డబుల్ అండ్ చాలా బాగున్నది. ఇదైతే నేను ఎప్పుడు ట్రై చేయలేదు, సఫోరా ఐ పెన్సిల్స్ ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను. ఎలా ఉందో మేబీ నెక్స్ట్ వీడియోలో చెప్తాను. సో నెక్స్ట్ చాలా ఇయర్స్ యూస్ చేసిన నెక్స్ట్ ప్రోడక్ట్ అయితే ఇదే క్లినిక్ జెల్ మాయిశ్చరైజర్. నేను చాలా వీడియోస్లో చెప్పాను, నాది అయిపోయింది. సో ఇది అనమాట, అందుకనే తీసుకున్నాను. నా ఫేస్ మాయిశ్చరైజర్ ఇదే, చాలా ఇష్టం ఇది నాకు. పింపుల్స్ కానీ ఏమీ రావు, మాయిశ్చరైజ్ అవుతుంది మంచిగాను. ఇది కాంబినేషన్ స్కిన్కి చాలా బాగుంటుంది. డ్రై స్కిన్, ఆయిలీ స్కిన్ రెండు కలిపి ఉంటుంది కదా, అది కాంబినేషన్ స్కిన్. సో అందుకే నేను ఎప్పుడు జెల్ మాయిశ్చరైజరే యూజ్ చేస్తాను అనమాట. సో మనకి మంచిగా మాయిశ్చరైజ్ అవుతుంది అండ్ ఫేస్ కూడా చాలా బాగుంటుంది. ఇదైతే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇది క్లినిక్ జెల్ మాయిశ్చరైజర్, ఇయర్స్ నుంచి వాడుతున్నాను. ది బెస్ట్ ప్రోడక్ట్ ఎవర్. నెక్స్ట్ ఓన్లీ 1 ప్రోడక్ట్ లెఫ్ట్. అన్నీ చెప్పేశాను. మీకు ఫెంటీ బ్యూటీ ఇష్టమేనా? ఫెంటీ బ్యూటీ అంటే నాకు చాలా ఇష్టం. ఈ లిప్స్టిక్, లిప్ గ్లాస్ స్టిక్ అలాంటివన్నీ చాలా బాగుంటాయి కదా రియానావి, ఫెంటీ బ్యూటీవి. సో ఈసారి ఏం తీసుకున్నాను అంటే హై షైన్ గ్లాస్ స్టిక్ తీసుకున్నాను. ఇందులోని నేను రీరీది తీసుకున్నాను అనమాట. చాలా బాగున్నది, చాలా బాగా మాయిశ్చరైజ్ అయింది, ఎక్కువసేపు ఉన్నది, లిప్స్ అవి పాడవలేదు, చాలా బాగున్నది అనిపించింది, మంచిగా మాయిశ్చరైజ్ అయింది, అందుకనే తీసుకున్నా. ఈసారి హైబిస్కస్ 05 తీసుకున్నాను కలర్. ఈ కలర్ నా దగ్గర లేదని తీసుకున్నాను. లాస్ట్ టైం రీరీ తీసుకున్నాను, ఐమ్ ప్రెటీ షూర్, బట్ చాలా బాగుంది ఆ కలర్ అయితే. సో అది నచ్చి ఇది తీసుకున్నాను. సో ఇక్కడ ఏమి ఇచ్చాడు అంటే హై షైన్ గ్లాస్ స్టిక్ అంట, గ్లాస్ బాంబ్ స్టిక్. సో ఇలా ఉంటుంది. వావ్, లుక్ ఎట్ ద ప్యాకింగ్, సో నైస్ కదా, చాలా బాగుంది. సో ఇలా ఉంటుంది ఫెంటీ బ్యూటీ. వావ్, సో గుడ్, చాలా బాగుంది కలర్ అయితే. ఎప్పుడైనా మీకు పెట్టుకునేటప్పుడు చూపిస్తాను, చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఫెంటీ బ్యూటీలో అనమాట. ఈ ఎస్పెషల్లీ ఇది చాలా బాగుంటుంది. మిగతావన్నీ నేను ఫెంటీ బ్యూటీలోని అంటే లిప్స్టిక్, లిప్ గ్లాస్ ఇవన్నీ ట్రై చేశాను. బట్ ఎక్కువగా నాకు నచ్చింది ఏంటంటే ఫెంటీ బ్యూటీలోని గ్లాస్ బాంబ్ స్టిక్ హై షైన్ గ్లాస్ స్టిక్ అని ఉంటుంది, అదే అనమాట. అందులోని కలర్స్ డిఫరెంట్ కలర్స్ ఉంటే చాలా బాగుంటాయి. సో ఇక్కడ ఏమి ఇచ్చాడంటే ట్విస్ట్స్ లైక్ లిప్స్టిక్, షైన్స్ లైక్ గ్లాస్, కండిషనింగ్ వెల్, నాన్ స్టిక్కీ ఫార్ములా, పర్ఫెక్ట్. ఇక్కడ ఏం చెప్పాడో అలానే ఉంటుంది అనమాట. స్టిక్కీగా ఉండదు, గ్లాసీ లుక్ వస్తుంది, ఎక్కువసేపు ఉంటుంది, మాయిశ్చరైజ్ అవుతుంది. నాకు ఈ 3 ఫీచర్స్ అయితే బాగా నచ్చింది. అక్కడ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి, మీకు నచ్చిన కలర్ వెళ్ళి పిక్ చేసుకోండి. బట్ నాకైతే ఈ కలర్ నచ్చింది. సో ఇవే అనమాట నేను సఫోరాలో తీసుకున్నాను. చిన్ని హాలే ఎందుకు మీతో నాకు షేర్ చేయాలనిపించింది, షేర్ చేశాను. మళ్ళీ రేపు కలుద్దాం ఫ్రెండ్స్.
ఓకే ఫ్రెండ్స్, సో వీకెండ్ వ్లాగ్లోని నా స్టైల్లోని సాంబార్ పౌడర్ చేస్తున్నాను అనమాట. ఈ సాంబార్ పౌడర్ మీరు 6 మంత్స్ ఉంచుకోవచ్చు. సో నేను చాలా ఇయర్స్ నుంచి చేస్తున్నాను. ఎక్సలెంట్గా ఉంటుంది సాంబార్లో వేసుకుంటే. సో ఇది నా స్టైల్లోని. సో ఇందులో ఏమేమి కావాలంటే 1 కప్ కొరియాండర్ సీడ్స్, ఓకేనా, అండ్ క్యూమిన్ సీడ్స్ ఉంటాయి కదా, జీలకర్ర అంటారు కదా, అదేమో 2 టేబుల్ స్పూన్స్. అండ్ పెప్పర్ ఏమో మీకు ఒకవేళ కారం ఎక్కువ వద్దు పిల్లలకి అంటే 1.5 టేబుల్ స్పూన్ ఆర్ 1 టేబుల్ స్పూన్ వేసుకోండి. నేనైతే 2 టేబుల్ స్పూన్ వేసాను. పెప్పర్ ఈజ్ ఓకే, మా ఇంట్లో అందరూ తింటారు. అండ్ ఫెనుగ్రీక్ సీడ్స్ 2 టేబుల్ స్పూన్స్. అండ్ ఇది ఉంది కదా, నేను 2 రకాల రెడ్ చిల్లీస్ వేస్తాను. సో ఇలాగ చిన్నగా ఉండే రెడ్ చిల్లీస్ ఉంటాయి కదా, ఇది మనకి ఇండియన్ స్టోర్లో అమ్ముతారు. ఇది 1/2 కప్, ఓకేనా. అండ్ ఇది ఉంది కదా, ఈ పెద్ద ఉంటాయి కదా, ఈ రెడ్ చిల్లీస్ ఏమో 1/2 కప్ అనమాట, ఓకేనా. సో ఇది 1/2 కారం వస్తుంది, ఇది 1/2 కప్పు, అది 1/2 కప్పు మిక్స్ చేసి వేస్తాను. అప్పుడు స్పైస్ చాలా బాగుంటుంది, కలర్ కూడా బాగుంటుంది. అండ్ ఇంకా ఇందులోని చెన్నడాల్ అంటారు కదా, చెనపప్పు అంటారు కదా, అది అనమాట 1/4 కప్ వేస్తాను. వేసేటప్పుడు మీకు నేను చూపిస్తాను. దీంతో పాటు 2 డాల్, మనం పప్పు చేసుకుంటాం కదా, అది ఆ పప్పు 1/4 కప్పు ఇది కూడాను. సో ఇవన్నీ కూడాను వెరీ లో ఫ్లేమ్లోని డ్రై రోస్ట్ చేసుకోవాలి. సో ఫస్ట్ అయితే కొరియాండర్ సీడ్స్ డ్రై రోస్ట్ చేసుకున్నాము, ఓకేనా. సో లో ఫ్లేమ్లో పెట్టుకోండి, మాడిపోతే ఫ్లేవర్ ఉండదు, అసలు టేస్ట్ అది బాగోదు, పాడైపోతుంది. ఓపిక మీద చేసుకోవాలి. ఇది ఒకసారి చేసుకుంటే మనకి హ్యాపీగా 6 మంత్స్ వస్తుంది కదా. సో ఇది డ్రై రోస్ట్ అవ్వాలి, ఇది డ్రై రోస్ట్ అవ్వాలి, ఓకే. ఇవి చాలా స్పైసీగా ఉంటాయి, ముక్కులో దూరుతుంది స్పైసీ. ఇవి ఓన్లీ నేను సాంబార్కి పప్పు పోపు వేసినప్పుడు కూడా యూజ్ చేసి చాలా బాగుంటుంది. సో 1/2 వచ్చింది కదా, మిగతాది దీంతో ఫిల్ చేసేద్దాం. ఒకవేళ మీరు స్పైస్ తక్కువ తింటే 1/2 కప్ వేసుకోండి. బట్ ఇది పర్ఫెక్ట్గా సరిపోతుంది, టేస్ట్ చాలా బాగుంటుంది. ఈవెన్ పిల్లలకి కూడా చాలా నచ్చుతుంది. మా శామీ చక్కగా తినేస్తుంది. ఓకే, ఇలా ఉంటుంది. ఈక్వల్గా వేసాను 2 చిల్లీస్ అనమాట, ఓకేనా. సో అక్కడ కొరియాండర్ సీడ్స్ డ్రై రోస్ట్ అవుతుంది, అది అయిపోగానే ఇందులో వేసి ఇది స్టార్ట్ చేసేద్దాం. అసలు మాడకూడదు, ఓకే. కొరియాండర్ సీడ్స్ ఫ్రై చేసినట్టు మంచి వాసన వస్తుంది కదా, నాకు చాలా ఇష్టం. ఓకే, అయిపోయింది. చూసారంటే చాలా మంచిగా టోస్ట్ అయిపోయింది. సో ఇలా వేసేస్తున్నాను. మంచిగా టోస్ట్ అయింది. ఇప్పుడు బాగా చల్లగా అవ్వాలి, గ్రైండ్ చేసే ముందు రెడ్ చిల్లీస్ వేసేద్దాం. ఇది కూడా మాడకూడదు, ఓకేనా, అస్సలకి. ఓకే ఫ్రెండ్స్, ఇది కూడా ఫ్రై అయిపోయింది. ఇందులో వేసేద్దాం. క్యూమిన్ సీడ్స్, ఫెనుగ్రీక్ సీడ్స్, అంటే పప్పులు వేసే ముందు వేస్తున్నాను. పెప్పర్ పౌడర్స్ అంటారు కదా, మిరియాలు, ఇవి కూడా అసలు మాడకూడదు, ఓకేనా. ఇది కూడా ఫ్రై అయిపోయింది ఫ్రెండ్స్, ఇందులో వేసేద్దాం. ఇప్పుడు 2 డాల్ పప్పు చేసుకుంటాం కదా, అది 1/4 కప్. ఇది కూడా స్లో రోస్ట్ చేయాలి. సో శనగపప్పు కూడా వేసేస్తున్నాను, 2 ఒకేసారి అయిపోతాయి. సో
ఇందులో నేను ఉరద్దాలు వేయట్లేదు. మీకు వేసుకోవాలనుకుంటే వేసుకోండి, ఎందుకంటే ఉరద్దాలు వేసుకుంటే ఫెర్మెంట్ అయిపోతుంది అంటారు కదా సాంబార్ బయట ఉంచితే. సో అందుకని నేను అది వేయట్లేదు, బట్ కరివేపాకు వేస్తాను. ఇంకా చాలా మంది గార్లిక్ యాడ్ చేస్తారు, బట్ గార్లిక్ అయితే నాకు ఫ్రెష్గా యాడ్ చేయడం ఇష్టం. మీకు కావాలంటే మీరు యాడ్ చేసుకోండి, బట్ ఇది ఎక్కువ రోజులు ఉండాలి కాబట్టి నేనైతే ఇలా చేస్తున్నాను. ఓకే, ఇది ఇప్పుడు కంప్లీట్గా డ్రైగా రోస్ట్ అయిపోవాలి, అంటే మాయిశ్చర్ ఉండకూడదు. ఓకే, మంచిగా డ్రై రోస్ట్ అయ్యాక మీకు నేను చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, చల్లగా అయిపోయింది, రూమ్ టెంపరేచర్కి వచ్చేసింది, అండ్ నేను ఈవెన్ కర్రీ లీవ్స్ కూడా అయిపోయింది. సో ఇప్పుడు 1 by 1 స్పైస్ గ్రైండర్లో గ్రైండ్ చేసేస్తాను. సో ఇందులో ఫస్ట్ పప్పులు గ్రైండ్ చేస్తున్నాను. బయట అసలు కొనకూడదు, ఎందుకంటే ఏవేవో కలిపేస్తున్నారు బయట మసాలాలోకి. సో ఇంట్లో చేసుకోవడం అయితే బెటర్ నన్ను అడిగితే. ఈ రెండు కూడా గ్రైండ్ చేస్తే కందిపొడి అంటారు కదా, కందిపొడి స్మెల్ వస్తుంది, చాలా బాగుంటుంది ఆ స్మెల్. ఇందులో వేస్తాను, అంటే వేరే వేరేగా గ్రైండ్ చేసి అప్పుడు అంతా మిక్స్ చేస్తాను ఎప్పుడు అంతే. సో అయిపోయింది, ఇది కూడా వేసేస్తాను. ఇప్పుడు రెడ్ చిల్లీస్, ఓకే ఫ్రెండ్స్, సో లాస్ట్ది గ్రైండ్ అయిపోయింది. సో కరివేపాకు వేస్తున్నాను అంతే, ఇది గ్రైండ్ చేసేస్తే అయిపోతుంది. మంచి స్మెల్ వస్తుంది, కారంగా సూపర్ స్మెల్, చాలా చాలా బాగుంది. సో అయిపోయింది. ఇప్పుడు ఇలా ఉంది కదా, దీన్ని కంప్లీట్గా ఇలా మిక్స్ చేసేసుకుందాం. ఒకవేళ మీ ఇంట్లో పెద్ద గ్రైండర్ ఉన్నది అనుకోండి ఒకేసారి చేసుకోవచ్చు, బట్ నేనైతే కొంచెం ఎక్కువ చేస్తున్నాను కాబట్టి ఇలాగా అంతా కలిసిన దాకా మంచిగా మిక్స్ చేసుకోండి. ఇందులో మీరు పసుపు కూడా యాడ్ చేసుకోవచ్చు, సరేనా? బట్ నాకు డైరెక్ట్గా యాడ్ చేయడం ఇష్టం, అందుకే నేను పసుపు యాడ్ చేయలేదు. మీకు కావాలంటే పసుపుని యాడ్ చేసుకోండి, అప్పుడు కలర్ వస్తుంది, బయట కొనేటట్లు కలర్ వస్తుంది. బట్ పసుపు ఎలాగో మనం యాడ్ చేస్తాం కదా సాంబార్ చేస్తాం, మళ్ళీ ఇందులో ఎందుకులే అనిపించింది నాకు, అందుకే యాడ్ చేయలేదు. మీ ఇష్టం, మీకు కావాలంటే యాడ్ చేసుకోండి. అలాగే గార్లిక్ కూడా, ఉరద్దాలు కూడా. మై గాడ్, వెరీ నైస్ స్మెల్. ఓకే ఫ్రెండ్స్, సో నా స్టైల్లో సాంబార్ పౌడర్, హోమ్మేడ్ సాంబార్ పౌడర్ వితౌట్ ఎనీ కెమికల్స్. ఇది మీరు ఖచ్చితంగా 6 months ఉంచుకోవచ్చు. 6 months అస్సలకి పాడవద్దు, అలానే ఉంటుంది అనమాట. ఎయిర్ టైట్ కంటైనర్లో ఉంచేసుకోండి. మీ ఇంట్లోని గ్లాస్ జార్స్ ఉంటే అందులో ఏంటి ప్లాస్టిక్ దాంట్లో వేయొద్దు, మంచిది కాదు. ఓకే, ఇలాగా గ్లాస్ దాంట్లోనే ఏదైనా ఉంటే బౌల్స్ లాంటిది అందులో వేసుకోండి, ఎక్కువ రోజులు ఉంటుంది, మంచి స్మెల్ అది వస్తుంది. యూస్ చేసినప్పుడు అలా కూడా వేరేగా డ్రై స్పూన్ పెట్టి యూస్ చేయండి, అప్పుడు మీకు ఎక్కువ రోజులు ఉంటుంది. ఒకవేళ మీకు ఇంత క్వాంటిటీ తోటి వద్దు అని అనుకుంటే అందులో నేను చెప్పిన మెజర్మెంట్స్ హాఫ్ చేసేయండి, ఇప్పుడు మీకు ఒక 3 months వస్తుంది. బట్ నేనైతే ఇలాగే ఎక్కువ చేసుకుని ఉంచుకుంటాను, పదే చేసుకోకుండాను, నాకు వర్క్ ఈజీ అవుతుంది. అది
ఓకే ఫ్రెండ్స్, సో ఈ సాంబార్ పౌడర్ తోటి నేనైతే సాంబార్ అయితే రేపైతే చేసేసుకుంటాను అనమాట. సూపర్ ఎక్సైటెడ్. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై, టేక్ కేర్.